తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన మాట ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలోనే ప్రాంతాలు మారుతున్న కొద్దీ భాష మారుతూ ఉంటుంది. మరి ఇన్ని జిల్లాల్లో ఇన్ని ప్రాంతాల్లో మారుతున్న భాష ఇది అందరం మాట్లాడుకున్నట్లు అర్థం అవుతుంటుంది. కానీ ఇందులో యాసలు వేరే ఉంటాయి, మాండలికాలు కూడా కొంత తేడా ఉంది. అందరికీ అర్థం కావాలంటే పేపర్లలో టీవీలలో అందరికీ అర్థమయ్యే ఒక ప్రామాణిక భాష తెలంగాణ నుంచి రావాలంటే ఏం చేయాలి, తెలంగాణ ప్రామాణిక భాషను ఎట్లా స్థిరపరచుకోవాలి, దీనిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ ముదిగంటి సుజాతారెడ్డి గారు, మాజీ వీసీ ప్రొఫెసర్ రవ్వ శ్రీహరి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పగడాల నాగేందర్ గారు, ముగ్గురు మన దగ్గర ఉన్నారు. వీటితో మనం మాట్లాడదాం. నమస్తే అండి ముగ్గురికి. మేడం సుజాతారెడ్డి గారు, మీరు రాసిన కథలల్లా నవలలల్లా చాలా తెలంగాణ మాటలు ఉన్నాయి దాంట్లలో. మరి ఈవిట్లో ఉన్నదాన్ని మీది నల్గొండ జిల్లా, ఆడబుట్టి ఆడ పెరిగిరు కాబట్టి మీరు దాన్ని రాసిండ్రు. ఎక్కడనో ఆదిలాబాద్లో పుట్టి పెరిగిన పిల్లలకు కూడా అది అర్థం కావాలంటే, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా గద్వాల అలంపూర్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావాలంటే ఆ పదాలు ఒక ప్రామాణికంగా ఉండాలంటే ఏం చేయాలి? దానికన్నా ముందర అసలు ప్రామాణిక భాష అంటే ఏంది అది చెప్పి అర్థం. ప్రామాణిక భాష అంటే అందరికీ అర్థం కావాలి. ఇప్పుడు జిల్లా జిల్లాకు భాష అనేది మారుతుంటుంది. భాష అంటే పదాలు అవే ఉంటాయి, ఉచ్చారణలో యాసలో మార్పు వస్తుంది అంతే. ఇప్పుడు బద్దు అనేదాన్ని కొన్ని జిల్లాలలో అద్దు అంటారు, వంగండి అనడానికి అంగండి అంటారు, అంగండ్లి అని కూడా అంటారు కొంతమంది. అట్లా ఉచ్చారణలో భేదాలు ఉంటాయి, అంతేగాని పదాలు అవే. ఆ పదాలను మనము ఒక ప్రామాణికం చేసి వాడాలి. ఆ యాసను అంటే జాతీయ జిల్లాలలో ఉండేటువంటి యాసను మనము తీసుకోవద్దు, పదాలను మాత్రం తీసుకోవాలి. క్రియాపదాలను గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నాము, వచ్చింది, వచ్చిండు, వచ్చిండ్రు అని. ఇప్పుడు వ్యాకరణం ప్రకారం వచ్చింది స్త్రీవాచకము, అది బాగానే ఉంది. అట్లాగే పుంలింగంలో ఏకవచనం వచ్చిండు అనేదే కావాలి, కానీ వచ్చాడు అని కొన్ని ప్రాంతాలలో వాడుతున్నారు. అది తప్పది. శాస్త్రీయంగా వ్యాకరణం ప్రకారం వచ్చింది అన్న తర్వాత పుంలింగం ఏకవచనం వచ్చిండు కావాలి. అట్లాగే బహువచనము వచ్చిండ్రు కావాలి, రూ చేరాలి. వచ్చిండ్రు, వచ్చింది, వచ్చిండు, వచ్చిండ్రు అని కావాలి. కానీ వ్యాకరణం ప్రకారం తప్పుగా వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారంటే వచ్చింది అంటున్నారు కరెక్టే, కానీ వచ్చాడు అంటున్నారు. అది కొత్తగా నేర్చుకునేటువంటి భాష నేర్చుకోవాలనే వాళ్ళకి చాలా కష్టం. ఇదేంటి ఇది వచ్చింది అని ఉంది, ఇక్కడేమో వచ్చాడు అని ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆడు అదే అని అట్లా చూస్తే మన భాషే ప్రామాణికంగా వ్యాకరణ ప్రకారంగా ఉంది. ఏది వచ్చింది, వచ్చిండు, వచ్చిండ్రు అనేది. అది మనము వాడుకలో లేక, ఇన్నాళ్ళు వాడుకలో లేక ఒక విధమైనటువంటి సంకోచాన్ని ప్రయోగించడానికి సంకోచాన్ని ప్రదర్శిస్తున్నాము. ఆఖరికి పుస్తకాలలో కూడా రాయడానికి సంకోచిస్తున్నాము. అట్లా కాదు, ఈ సంకోచాన్ని వదిలిపెట్టాలి. మనం వదిలిపెట్టి వచ్చింది, వచ్చిండు అని ధారాళంగా అనేసేయాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది పిల్లల్లో కానీ, గృహిణుల్లో కానీ, మామూలు మనుషులలో కానీ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను ఇంతవరకు ఇంత ముందు కూడా గమనించాను, కానీ ఇంత సాఫీగా, ఇంత ఫ్లూయెంట్గా, ఇంత ధారాళంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా, విద్యార్థులు మొదలుకొని, చిన్న పిల్లలు మొదలుకొని తెలంగాణ భాషను ధారాళంగా మాట్లాడుతున్నారు, ఏం సంకోచం లేకుండా మాట్లాడుతున్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి పరిణామము. దీని నుంచే మనం ఒక ప్రామాణిక భాషను సృష్టించుకోవాలి. ప్రామాణిక భాషను సృష్టించుకోవడానికి ఒకటి క్రియాపదాలను సరిచేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఉంది, అర్థం చేసుకోవడానికి అని ఉందనుకోండి, అది మనం కరెక్ట్ అనుకుంటాం. మనం తెలంగాణలో ఏం వాడతాం, అర్థం చేసుకునేటందుకు అంటాం. అందుకని అర్థం చేసుకోవడానికి, వండుకోవడానికి ఇటువంటి క్రియాపదాలను మనం అర్థం చేసుకునేటందుకు, వండుకునేటందుకు అని ఇట్లా ఏ విధంగా అన్ని జిల్లాలలో కూడా వాడుతున్నామో ఆ క్రియాపదాలను అక్కడ వాడాలి. వీటి మీద ఎక్కువ మనము దృష్టి చూపడం లేదు, ఈ ప్రయోగాల మీద. ఇప్పుడు సుజాతారెడ్డి మేడం చెప్తున్నది మనం అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలి. కొన్ని పదాలు వచ్చిండ్లు, వస్తాండ్లు, పోతాండు, లేదా వచ్చిండ్రు, వచ్చిండు అంటాం కదా, వీటిని మనం
అందరికి అర్థమయ్యేటట్లు ఒక పదంగా చేయాలంటే ఏం చేయాలి? అంటే భాష ప్రామాణికం కావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అది ఒక్కసారిగా వాళ్ళ తెలంగాణ వచ్చింది కనుక మొత్తం భాష పూర్తిగా మారాలి, ఇంతకాలము ఆ భాష వ్యవహారంలో నుంచి కొంచెం తప్పింది, మళ్ళీ వ్యవహారంలోకి ప్రామాణికంగా రావాలి అని అంటే దాన్ని ప్రామాణికం చేయాలి, కొన్ని ప్రయత్నాలతో ప్రామాణికం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేడం ఒకటి చెప్పినారు, వచ్చిండు, వచ్చింది, వచ్చాడు, ఈ వచ్చాడు కుదరదు అని అన్నారు. అసలు వచ్చిన దీని రూపం ఏమిటంటే అసలు వచ్చిన వాన్రు అనేది అసలు మూల రూపం. ఆ వచ్చిన వాన్రు నుంచి వచ్చిన వాడు, వచ్చినాడు, ఆ వచ్చినాడు దగ్గర వచ్చినాడు వరకు వచ్చింది. వచ్చిన తర్వాత మన ప్రాంతంలో నకారం మిగిలింది, మిగిలి ఆ పోయింది, వచ్చిండు అయింది. ఆ ప్రాంతంలో నా లోపించింది, నా లోపించి ఆ ఉండి వచ్చాడు అయింది. వచ్చినాడు దగ్గర నుంచే ఈ రెండు రూపాలు భిన్న రూపంలో ఏర్పడ్డాయి. వచ్చిండ్రు నుంచి వచ్చిండు, వచ్చినవాడు నుంచి వచ్చినాడు ఏర్పడింది. వచ్చినాడు నుంచి ఈ రెండు రూపాలు ఏర్పడ్డాయి. ఒక చోటనేమో నా ఉన్నది, మన తెలంగాణ ప్రాంతంలో నా మిగిలింది, వచ్చిండు అయింది. అక్కడనేమో నా పోయి వచ్చి ఆడు వచ్చాడు అయింది. మరి తెలంగాణలో ఏది స్థిరపరచుకోవాలి? మనం అందరికి అర్థమయ్యేటట్టే ఉండాలి. స్థిరపరచుకోవాలంటే కొంతకాలం పట్టాలి, వ్యవహారంలోకి రావాలి. ఇప్పుడు ఈనాడే మొత్తం భాషను మనం స్థిరీకరించలేము, సమయం తీసుకోవాలి. సమయం తీసుకొని జనం యొక్క అది కూడా చూడాలి, వ్యవహారం చూడాలి. చూచి అంతకంటే ముందుగా మనం తెలంగాణ పదాలను, జాతీయాలను, సామెతలను వాటిని అన్నింటినీ వ్యవహారంలోకి తేవడానికి ప్రయత్నం చేయాలి. సార్ ఒక మాట, ఏదన్నా ఒక చాలా పదాలు ఉన్నాయి అట్లా, కవులు కూడా ఎట్లాగో మీరు ఎట్లా దీని మీద ఒక డిక్షనరీ కూడా రాసిరు కాబట్టి విపరీతంగా ఎండలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎండలు అంటే మంట కంటే తక్కువ ఉంది, అలాయి కాడున్నట్లే ఉంది ఎండలు రోడ్డు మీదకి పోతే, రోడ్డు మీదకి నిలబడితే. దీని మీద ఒక సామెతను వద్దొద్దంటే ఒక పిల్లగాడు రోడ్డు మీదకి పోతున్నాడు, లేదా పిల్లలు రోడ్ల మీదకి పోతున్నారు, దీని మీద ఒక వార్త రాద్దామని నేను అనుకున్నా. ఒక సామెతతో నేను స్టార్ట్ చేయాలంటే, లేదా ఒక జాతీయాన్ని దాంట్లో వాడాలంటే ఎట్లా వాడాలి దాన్ని? అంటే మంట పెట్టినట్టు ఎండలు కొడుతున్నాయి, మంట పెట్టినట్టు ఉన్నాయి, మంట పెట్టినట్టు ఎండలు ఉన్నాయి. ఊళ్ళల్లో అయితే కొలిమిలాగుంది అని అంటాం. అది అది వాళ్ళు కూడా అనొచ్చు అనుకోండి. ఇప్పుడు ఊళ్ళల్లో అట్లాగే అంటారు. ఇప్పుడు చూడండి, కొంచెం అని అనరు వాళ్ళు. ఇప్పుడు ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు అయిపోయింది అనుకోండి, పక్కింటికి వెళ్ళి ముత్తెమంత ఉంటే పెడతామమ్మా అని అంటుంది. ముత్తెమంత అనేది ఎంత ఆలంకారికమైనటువంటి ప్రయోగం. మనమేమో కొంచెం అంటాం, ఇది నిలలంకారం, ఏమి దీంట్లో అలంకారం లేదు. ముత్తెమంత ఉంటే పెడతావా అని అడుగుతుంది. ఆవిడేమంటుంది తెలుసా అండి, ముత్తెమంత ఉంటుందా అంటే ఆమె వెంటనే పెడుతుందా, అసలు వాసనకు కూడా లేదంటుంది. ఆ భాషా వ్యవహారం ఎలా ఉంటుందో చూడండి, వాసనకు కూడా లేదు అంటే అసలుకే లేదని అర్థం అన్నమాట. మనం అసలు అని వాడతాం, అది ఉర్దూ పదం, అసలే లేదమ్మా అని అంటాం. వాళ్ళు అచ్చమైనటువంటి ప్రయోగాలు వాడతారు గ్రామీణులు. మా అమ్మమ్మ చిన్నతనంలో అల్లరి చేస్తున్నప్పుడు, ఒంటింట్లో అల్లరి చేస్తుంటే ఆవిడ కొర్కాస్ తీసుకొని కాస్త బిడ్డ అనేది. కొర్కాస్ ఈ కొర్కాసు ఏమిటి దీని మూల రూపం అని నేను చాలా కాలం ఆలోచించినాను. ఇది కొరకచ్చు అనేది అచ్చ తెలుగు పదం. కొరకచ్చు అంటే సగం కాలిన కర్ర. వాళ్ళు పొయ్యిల్లో వంట చేసే వాళ్ళకి కనుక వాళ్ళకి రెడీగా ఉండేదన్నమాట కర్ర, అంటే కాలిన కర్ర, ఆ పొయ్యి కర్ర, పొయ్యిలో ఉన్న కర్ర, మండుతున్న కర్ర, అది తీసుకొని కాలుస్తా అని అర్థం అనమాట. కొర్కాస్ తీసుకొని కాలుస్తా. ఇప్పుడు కొర్కాస్ అంటే ఎవరికి తెలియదు, లేదు. ఏదైనా కొరకాసు అనే పదం ఇప్పుడు మిగిలింది, దాన్నే వాడతాం. ఇప్పటికి గ్రామాలలో పొల వంటల చేసేవాళ్ళు ఉన్నారు, పొయ్యిల పైన వంటలు చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ ఇంకా గ్యాస్ రాలేదు, వాళ్ళు కొరకాస్ అనే అంటారు. ఇలాంటి పదాలు ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేము. వ్యవహారంలో వాళ్ళ జన వ్యవహారంలో ఉన్నాయి, నగర వ్యవహారంలో పోయినాయి. అందరూ వాళ్ళకు ఒక విధమైనటువంటి అది కలిగింది, ఇది చాలా తక్కువ భాష,
ఇది అంత ప్రామాణికం కాదని తెలంగాణ వాళ్ళల్లో, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో, చదువుకోని ఆడవాళ్ళల్లో ప్రధానంగా మన తెలుగు మంచిది కాదు అని వాళ్ళు ప్రయత్నంతో ఆ భాష మాట్లాడుతున్నారు. ప్రయత్నంతో ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు. నేను ఇంతవరకు వచ్చారు అని అనలేదు. మా పిల్లలందరూ అదే అంటారు, విద్యార్థులందరూ, మీరు ఎప్పుడు వచ్చారు అనలేదు సార్, చేశారు అనలేదు. నేను ఇంతవరకు అనలేదు, వచ్చినారు చేసినారు అని అన్నాను. మొత్తము నా 40 ఏళ్ళ జీవితంలో పాఠం ఎప్పుడైనా. కానీ మా ఇంట్లో వాళ్ళు తగ్గిన వాళ్ళంతా వచ్చారు పోయారు అని అంటుంటే నాకు కొంచెం అది వికృతంగా కనబడుతుంది. అంటే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా అంటారు, అంటే ఈ వచ్చినారు తప్పని అనుకుంటున్నారు వాళ్ళు, తప్పని అనుకొని వచ్చారు కరెక్ట్ అని అనుకొని ఇలాంటి భావన కలిగింది. ఇది తప్పు. అలాగే మన వ్యవహారంలో ఉన్న పదాలు చాలా అచ్చమైనటువంటి తెలుగు పదాలు చాలా ఉన్నాయి. నేను దానిపైన ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాసినాను, తెలంగాణ మాండలికాలు కావ్య ప్రయోగాలు. తెలంగాణ కవులే కాదు, ఈ ప్రయోగాలు ఆంధ్ర కవుల యొక్క కావ్యాలలో కూడా ఉన్నాయన్నమాట. ఆ పదాలన్నీ ఎన్నో పదాలు అది వాళ్ళు మర్చిపోయారు. కావ్యాలలో ఉన్నాయి, ఇది భాషా పదం అనేటువంటి విషయమే మర్చిపోయారు. మనం వాడుతుంటే వాటిని వెక్కిరిస్తున్నారు. ఇప్పుడు అరుసుకొనుడు అని ఉంది, అరుసుకొనుడు అది కావ్యాలలో ఎన్నో చోట్ల ఉంది. అరయుట, అరసుకొనుట అని ఉంది. ఎవరిని ఎవరు నడుచుకున్నారు? ఏ కావ్యాలు ఎవరు నడుచుకున్నారు? అంతటి ఉంది. ఇప్పుడు ఈడ అనే పదం ఉంది. ఈడ అనే పదం మనకు ఎన్ని కావ్యాలలో కనిపిస్తుందో. ఈడ నాగేంద్ర గారు, ఎట్లా ప్రామాణిక భాషలు ఇందాక వీళ్ళిద్దరు మాట్లాడేది విన్నాం కదా, అందరికీ అర్థమయ్యేటట్లు ఇక్కడ తూర్పు పరమణ ఉత్తర దక్షిణం వాళ్ళకి అందరికీ పట్నం నుండి ఒక వార్త వేస్తే కనుక మొత్తం మన తెలంగాణ అంతా అందరికి అర్థం కావాలి, ఇది అందరికి అర్థమైందని అనిపించాలి. ఎట్లా ఏ పదాలు ఎట్లా వాడాలి? తెలంగాణ భాషకు ప్రామాణిక భాషకు మధ్య ఇప్పుడు ఒక భేదం కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ జీవద్భాషనే ఇప్పుడు వాడాలి. ముఖ్యంగా మీ టీవీ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుంది, మిగిలిన టీవీల కంటే కూడా. అయితే తెలంగాణ భాష జీవద్భాష అనేది ప్రజలలో లీనమై ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడాలి ఇప్పుడు పత్రికల్లో కానీ, టీవీల్లో కానీ, సినిమాల్లో కానీ. ఎందుకంటే వచ్చిండ్రు, వస్తుండ్రు, వచ్చినారు అనే రూపాలు కాకుండా, ఇప్పుడు మేము నల్గొండ జిల్లా కొన్ని ప్రాంతాల్లో వరంగల్కు వెళ్ళే బార్డర్లో, అంటే ఆనుకొని ఉన్న దగ్గర నూతనకల్ దాటినాక మా చుట్టాలు ఉన్నారు. వాళ్ళు వాడితే ఏం వాడతారంటే, మేము వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడల్లా మేము చాలా వాళ్ళ భాష చూసి నవ్వుకునేది. అత్తన్న అంటారు వాళ్ళు, అత్త. ఇప్పుడు అత్త అనే పదం మనకు మామ అత్తలో కూడా ఉంది, అత్త అని అంటారు. అట్నే అత్తనే అంటారు. వే అని వాడటం కూడా తెలంగాణలో ఆప్యాయతతో కూడుకున్నది. ఆ అన్నను కూడా ఇప్పుడు మనం దోస్తులు మాట్లాడుకునేటప్పుడు కూడా వస్తాననే, అట్లా చేస్తావేందే, ఆగరాదే అని మగవాళ్ళను కూడా అంటాం మనం. అయితే దీన్ని ఆంధ్ర వాళ్ళు బనాయిస్తారు. ఆడవాళ్ళనే దే అని వాడాలి, మగవాళ్ళకు వాడకూడదు అని అనుకుంటారు. కానీ అది తప్పు, అది ప్రేమపూరితమైన పిలుపు. కాబట్టి దాన్ని చెడు ప్రభావంగా అనుకోకుండా వాడటం ద్వారా అది మామూలు భాష అయిపోతుంది, ప్రామాణిక భాష అయిపోతుంది. వస్తేనే, తింటనే, లేస్తలేవే, వస్తలేవే నీ టీవీ ప్రోగ్రామ్కు, ఎందుకే అట్లా అంత పరేషాన్ అయితేవేందే, అంత ఫీల్ అయితేవేందే అంటాం. ఈ అంత ఫీల్ అయితేవేందే, అంత అంటవేంది, అంతెందుకు ఇవ్వాలి. మన తెలంగాణ మంత్రులు కూడా, మన సీఎం గారి నుంచి అందరూ కూడా వస్తాననే, అన్న నేను కేసీఆర్ మాట్లాడతాననే అని అంటున్నాడు. ఆయన అనటం ద్వారా, లేకపోతే మినిస్టర్స్ అనటం ద్వారా ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే, అంత పెద్దోళ్ళే అట్లా అనగలేదు, మనం అనుకుంటేందే మనం కూడా అట్టే మాట్లాడదామే అని అనుకుంటారు. కాబట్టి భాషకు ఎప్పుడైనా ఇందాక సార్ అన్నట్టు కింది అట్టడుగు వర్గ ప్రజలు ఏమనుకుంటారంటే, బాగా చదువుకున్న వాళ్ళు లేదా గొప్ప వాళ్ళు మాట్లాడే భాష గొప్పది, మేము మాట్లాడే భాష తక్కువది అనుకుంటారు. కానీ నిజానికి భాష ప్రాథమిక రూపం కింది వర్గాలు మాట్లాడుకునే, అనగారిన ప్రజలు మాట్లాడుకునే భాషే నిజమైన భాష, జీవద్భాష. ఆ భాషను మనం ప్రామాణిక భాషగా స్వీకరించాలి. దీంట్లో చిల్లర అనే పదం ఉందండి. నేను ఇన్ని రోజులు అనుకున్నాను చిల్లర అనే పదం ఉర్దూ పదమేమో, ఉర్దూ నుంచి వచ్చింది అని. కాదు, ఇది అసలు తెలుగు పదం, దేశం అచ్చమైనటువంటి తెలుగు పదం చిల్లర. మొల్ల వాడింది తెలంగాణ కవయిత్రి మొల్ల, చిల్లర రాజలోకము అని అన్నది. నేను చిల్లర రాజలోకమును లెక్క చేయను. ఎట్లనైతే పోతన మనుజేశ్వరాధములు అన్నాడు, అదములు అన్నాడు, ఇక్కడ చిల్లర తక్కువ వాళ్ళు, కింది
అదములైనటువంటి వాళ్ళు అనే అర్థంలో ఆమె చిల్లర రాజలోకము అని వాడింది 13వ శతాబ్దంలో. ఇది తెలుగు పదము, తెలుగు నుంచి ఉర్దూకు పోయింది. మనం కూడా మనకు తెలియకుండానే మన చర్చల్లో మన టీవీ ప్రోగ్రామ్ కూడా ప్రామాణిక భాషనే వాడుతున్నాం. ఉర్దూ పదాలు, ఇంగ్లీష్ పదాలు ఇటువంటి వాడడము తప్పు కాదు. ఏ భాషలోనైనా అన్య భాషా పదాలు చేరకుండా ఏ భాష లేదు. అన్య భాషా పదాలు చేరితేనే సంపన్నం అవుతుంది. దీన్ని మనం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇందాక మేడం అన్నది అగ్గువ, చిల్లర. ఈ అగ్గువ చిల్లర అనేది అన్ని జిల్లాలో ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉంటుంది దీంట్లో. ఇప్పుడు చాలామందికి ఒక మాండలికాన్ని తీసుకొని వచ్చి, ఒకవేళ మాండలికం చాలామంది అనేది తెలంగాణకు సపరేట్ భాష ఏం లేదు, మాండలికమే తప్ప భాష ఏం కాదు అని అంటున్నారు కదా. ఒకవేళ అట్లా అనుకుని దాన్ని అగ్రి అయినా కాకపోయినా సరే అత్తాండు, అచ్చిండ్లు, పోతాండ్లు, పోతున్నాడు, వచ్చిండు, వస్తాండు, వీటిలలో ఒకటే మాట రాద్దాం అనుకుంటున్నాను. అది ఆడైనా మగైనా ఎవరికైనా సరే ఒక పదాన్ని స్థిరపరచుకోవాలంటే, ఎందుకంటే ఏ మాట మాటలు చివరి క్రియాంతంతోనే మనం చెప్తాం. ఆయన తిన్నాడు, ఆయన పండుకున్నాడు, ఈయన లేచిండు, వాళ్ళిద్దరు లేచిపోయినరు, ఈయన పెళ్లి చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నారు, కలిసి ఉన్నారు. ఇక్కడ ముగుస్తుంది కదా. దీంట్లో అందరికి అర్థమయ్యేటట్లు పదం ఉండాలి. ఒక 2-3 పదాలను ఏం చెప్తారు? తీసుకున్నారు అని అనండి, తీసుకున్నారు అని అనండి. తీసుకున్నారు అనే బదులు తీసుకున్నారు అని అనండి. అది 4 కాలాలు మీరు పత్రికల్లో వీటిల్లో వస్తే చేసుకున్నారు. ఈ నడవనే పెళ్లి చేసుకున్నారు, కానీ ఇద్దరికి సరిపడలేదు అంతే కదా, సరిపడతలేదు ఇద్దరికి. అందుకని విడాకులు తీసుకుందాం అనుకున్నారు, వేరైపోదాం అనుకున్నారు. అవి విడాకులు తీసుకున్నారు, వేరే వేరే ఉంటున్నారు. తీసుకున్నారు అని అనడం లేదు, దీర్ఘాలు లేవు మన నా అభిప్రాయం ఏంటంటే జన వ్యవహారంలో తెలంగాణలో పెళ్లి చేసుకుర్రు, విడాకులు తీసుకున్రు అంటుర్రు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం స్వీకరిద్దాం, తప్పేముంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే కూడా అది కూడా ప్రామాణిక భాష అవుతుంది. తెలంగాణ భాషలో చాలా అంశాలు ఉన్నాయి, అసలు చాలా అంశాలు ఉన్నాయి. అనేక మాండలిక పదాలు ఉన్నాయి, అవి వాడాలి. సంస్కృత పదాలు ఇప్పుడు పరిగెత్తు అనే పదం వాడుతున్నారు. పరిగెత్తులో 2 పదాలు ఉన్నాయి, పరుగు, ఎత్తు. అంత వాడాల్సిన అక్కర్లేదు. మనకు ఉరుకు ఉంది, ఉరకడం. ఉరుకు అనేది ఒకటే ధాతువు, కానీ పరుగెత్తు అట్లా కాదు. పరుగు అనే ఒక నామవాచకం మీద ఎత్తు అనే ఒక ధాతువు చేర్చి సిద్ధింపజేసుకున్నటువంటి రూపం ఉరుకు. చాలా సులభమైంది. పోతన గారు వాడినారు ఉరుకు అనే పదాన్ని, పోతన వాడినాడు ఉరుకు అనే పదం. ఇప్పుడు అలా నేను అనేది ఇలాంటి పదాల మీదనే మనం ఏమైనా తెలంగాణ భాష అనేసరికి అందరూ ఈ వచ్చిండ్రు పోయిండ్రు అనే దాని మీదనే అంటే దీని మీద ఏమన్నారంటే చాలా మంది ఇప్పుడు సార్ మేము వార్త చేసినాము, ఇప్పుడు మీరు వచ్చిండ్రు పోయిండ్రు అంటున్నారు అన్నారు కదా, మరి దీనికి అట్లా అనకుండా ఉండాలంటే మీరు ప్రామాణికత ఏర్పడడానికి కొంత సమయం కావాలి, కొంచెం సమయం కావాలి. ఉరుకు అనే పదం చూడండి, భాగవతంలో ఉంది, భారతంలో కూడా ఉంది. భారతంలో కూడా విరిగినచో నిలువక వెర నురికెంతన రథం మీదికి, రథం మీద ఉరికెను అనే పదం ఉంది. దాన్ని ఇప్పుడు పరిగెత్తు అని అనాల్సినటువంటి అవసరం లేదు, ఉరుకు అంటే అయిపోతుంది. ఇలా ఎన్ని పదాలు ఉన్నాయో మనం చెప్పలేం. రావైతివి, తేవైతివి, పోవైతివి, ఇవి తెలంగాణలో ఉన్నాయి. అంటే ఇవి ప్రయోగ విశేషాలు, అర్థ విశేషాన్ని తెలియజేస్తాయి. నువ్వు తేవైతివి అని అంటే నువ్వు తెస్తావని అనుకున్నాను, కానీ నువ్వు తేలేదు. నువ్వు తేలేదే అంటే ఆ భావన రాదు. నువ్వు తేవైతివి, నువ్వు చెప్పవైతివి నాకు అంటే నువ్వు చెప్పాల్సింది చెప్పలేదే అని అర్థం. చూడండి, అటువంటి ప్రయోగం మనకున్నది. చెప్పవైతివి, పోవైతివి, నువ్వు ఎందుకు పోలేదు అని అర్థం అనమాట. పోవైతివి అక్కడికి, నిన్న పోవైతివి అక్కడికి. చాలా సందర్భాలు అంటాం కదా, చెప్పవైతివి మళ్ళీ పైకి వెళ్ళి అంటుంటివి, చెప్పవైతివి, చెప్పవు అయితివి, 2 ఇది ఒక చమత్కారమైనటువంటి క్రియ. అది మన దగ్గర వ్యవహారంలో ఉన్నదన్నమాట. అది నుడికారాలు అంటారు, అది ఆయా ప్రాంతాలకు ఉండేటువంటి నుడికారాలు. యయాతి చరిత్రలో ఉంది ఈ ప్రయోగం. ఇక్కడి వాడు విడెము తేవైతివని ఒక్క వెలదిన్ తిట్టి, నువ్వు విడెని తేలేదే, తేవైతివి తెస్తానని అనుకున్నాను, నువ్వు తేలేదు అని. విడెము తేవైతివని ఒక్క వెలదిన్ తిట్టి అని యయాతి చరిత్రలో, అచ్చ తెలుగు కావ్యం ఇది. అలాగే తొక్కు అనే పదం, పచ్చడిని మనం తొక్కు అంటాం. అన్నమయ్య వాడినాడు తొక్కు అని.
అన్నమయ్య అన్నమయ్య. అంటే రాయలసీమలో కూడా వాడుకలో ఉంది. ఎట్లా వాడి ఎక్కడ వాడి తొక్కు? తొక్కు, అన్నమయ్య, తొక్కు, దూప కూడా వాడినాడు. దూప, దప్పి. మనం దప్పి దూప అని ఇప్పుడు మానుకున్నారు చదువుకున్నటువంటి వాళ్ళు. దప్పిక అవుతుందని అంటున్నారు. దూప నేర్పింది కూడా అట్లే కదా. ఇప్పుడు చూడండి, తొక్కు, చింతకాయ తొక్కు చూచితేనే నోరూరు. అన్నమయ్య అన్నమయ్య సంకీర్తనల్లో కొన్ని మాండలికాలు అని నేను ఆయన వాడిన మాండలికాలు, అందులో తెలంగాణ మాండలికాలు ఉన్నాయి. దూపకు పోయి దౌడ శుద్ధి పొద్దు ఓదా తనకు దూపకు నెయ్యి దాగేటి దూరుగాక. దూపకు నెయ్యి దాగడం ఇది ఒక నుడికారం రాయలసీమలో కూడా ఉంది. దప్పి అయితే వాడు నెయ్యి దాగినాడట. దూపకు నెయ్యి దాగడం, నెయ్యి దాగినాడు. దూప అనే పదం ఉంది, తొక్కు అనే పదము. ఇలాంటి పదాలు వాడుకలోకి రావాలి. డిక్షనరీ ఒకటి తయారు చేయాలండి. మనం తెలంగాణలో వ్యాప్తిలో ఉన్నటువంటి పదాలను డిక్షనరీ తయారు చేసి పత్రికల వాళ్ళు కానీ, టీవీల వాళ్ళు కానీ, ఇంకా టెక్స్ట్ బుక్స్ రాసేటువంటి వాళ్ళని కానీ ఆ పదాలు తీసుకునేటట్టుగా చేయాలి. ఎందుకంటే వాడుకలో ఉన్నాయి, అవి ప్రజల వాడుకలో ఉన్నాయి. ఒక పదాన్నే మనం వేరు వేరు అర్థాలలో కూడా వాడుతున్నాము. అవి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి తెలంగాణలో, లేవని కాదు, మనం వాడుతున్నాము. ఇప్పటికీ అన్నం బిరుసైందని అంటాం ఇంట్లో. అట్లనే పూర్తిగా అనడానికి మనం పూర్తిగా అన్నం పూర అంటాం. పూర చెడిపోయింది అంటాము మనం. అట్లనే లొల్లి, తర్వాత అట్లనే బింకం అంటే గర్వం అనడానికి బింకం, నీకు తల బింకం ఎక్కింది అంటాము. అట్లనే నెత్తి, ఇది చూడండి అందరం తలా అని వాడుతున్నాము. అసలైతే మనకు వాడుకలో ఉన్న భాష ఏంటి తెలుగులో, ఈ తెలంగాణలో నెత్తి అని, గదుమ, నెత్తి, ఇవి వాడుకలో ఉన్నాయి. మనం పేపర్లో అంటే వాడాలి అవి. దీన్ని చెప్పండి మేడం. నీళ్ళ కోసం 2 నడువ పంచాయతీ అయింది, ముగ్గురు నెత్తులు వలిగినాయి అని అనొచ్చా? వాడుతున్నాం. నెత్తులు వలిగినాయి, తలలు వలిగినాయి, నెత్తులు తల ఎట్లా వచ్చింది? ఎవరిది తల? నెత్తులు వగిలినాయి అని కూడా రాస్తారు. ముందు ఉండేదని అర్థం. ఊర్లల్లో జనాలు పదాల ఉత్పత్తి అనేది ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా కనపడుతుంది? వాళ్ళు ముఖ్యంగా మన తెలంగాణ జీవత్ భాషలో సామెత లేకుండా మాట్లాడరు. ఒకసారి నేను ఒక మేస్త్రిని పనికి పిలిస్తే ఇవాళ అస్సలు కుదరదు అన్నాడు. ఎందుకు కుదరదు? నువ్వు బంద్ చేయలేక ఇదంతా చెప్తున్నావు అంటే, అసలు లేదే, మాల్ లేదు, ఏది లేదు, ఇవాళ నాకు కుదరదు అన్నాడు. ఎందుకు కుదరదు చెప్పండి. ఏదైనా కొద్దిగా గొడ కట్టిపోదు రాయంటే, నీకెవడు చెప్తాడా ఇక, అసలుకే లేదురా మొగడా అంటే పెసరపప్పు వండవే పెండ్లమా అన్నాడట, నీకు దగ్గర కూడా వెనకట అన్నాడు. అనగా నేను మళ్ళీ చెప్పు ఆ సామెత అని అది రాసుకున్నాను నేను. అంటే వాళ్ళు అసలుకే లేదురా మొగడా అంటే పెసరపప్పు వండవే పెండ్లమే అన్నాడట వెనకటికి నీకు తగ్గోడు అని వాడిండు. అంటే ఏమాత్రం అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఒక్క సామెత వాడటం ద్వారా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ వీసీ స్థాయి వ్యక్తులను మించిపోయే నాలెడ్జిని వాళ్ళు సామెతలలో చూపిస్తారు. అంతేందుకు నాకు వనపర్తికి ఒక సభకు పోయినా నేను, తెలంగాణ సభకు. తెలంగాణ వస్తుంది, కేసీఆర్ ఫైట్ చేసి మనందరం ఫైట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వస్తుంది అని ఒక గంట సేపు స్పీచ్ ఇచ్చి నేను కూర్చున్నా. 69 మూమెంట్లో పాల్గొన్న ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన వచ్చి, పెద్ద మనిషి అంటారు ఊళ్ళల్లో, పెద్ద మనిషి నా దగ్గర వస్తుంది అంటే వస్తుందంటే వచ్చింది తీ అన్నాడు. అది వస్తుంది, అంత నిరాశ పడుతుంది. ఏంటంటే పున్నమి నాడు సైగ చేస్తూనే రానామే, అమాస నాడు కన్ను కొడితే వస్తుంది, లెస చెప్పినవు తీ అని అన్నాడు. అరే నేను ఇంతగానో యూనివర్సిటీలో చదువుకున్నా, ఏ సార్ చెప్పని సామెత ఈయన చెప్పిండు నాకు. గట్లాంటివి ఏందే నువ్వు అన్నా, అయ్యాలే రాలేదు, ఇవాళ వస్తా. అది ఇంకా పుణ్యం అంటే వెన్నెల ఉన్నప్పుడే ప్రధానంగా అంటే మాండలిక పదాలు, జాతీయాలు, అలాగే సామెతలు, వీటిని వాడుతూ మన తెలంగాణ ఎట్లా వాడాలి, మాండలికాన్ని, జాతీయాలు, నుడికారాలు ఎట్లా వాడి తెలంగాణ భాష సౌందర్యవంతం చేయాలి. మేడం, పెనిమిటి అనే పదం ఉంది, ఎంతో మంది కవులు వాడారు, అది తెలుగులో ప్రసిద్ధమైనటువంటి పదమే, కానీ తెలంగాణలోనే ఎక్కువ వాడుకలో ఉంది. ఒకసారి మా నాయనమ్మ నన్ను ఒకరికి ఇంట్రడ్యూస్ చేస్తూ, ఇగో మనమని పెనిమిటి ఈమె, అంటే మా ఆయనని ఇంట్రడ్యూస్ చేస్తూ మా మనవరాలు పెనిమిటి అని, ఆమె పెనిమిటి అనే పదం ఒక ఉచ్చమైనటువంటి పదంగా తీసుకొని అక్కడ వాడుతుంది అన్నమాట. గౌరవంగా భర్త అని అనడం లేదు,
భర్త కంటే కూడా ఉన్నతమైనటువంటి పదంగా తీసుకొని ఆమె పెనిమిటి అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ కమిటీలు వేస్తున్నారు పుస్తకాలు తీయటానికి, ఈ వేస్తున్న కమిటీలు కానీ లేకపోతే ఆ రాస్తున్న వాళ్ళు కానీ ప్రామాణిక భాషను వాడుతూ తెలంగాణ భాష జీవద్భాషను తప్పు అనుకోవడం వల్ల వస్తున్న అపప్రదిది ఆ పుస్తకాలలో. ముఖ్యంగా రవా శ్రీహరి గారు, ముదిగంటి సుజాతారెడ్డి లాంటి రచయితలు ఎప్పుడో తెలంగాణ భాష ఔన్నత్యాన్ని గురించి చెప్పారు. అయితే ఆ రాసే వాళ్ళలో ఏముండాలంటే రూట్స్కి వెళ్ళే గుణం ఉండాలి, ప్రజల జీవద్భాషలోకి వెళ్ళాలి, గ్రామ మూలాల్లోకి వెళ్ళగలిగితేనే వాళ్ళు భాషను పట్టుకోగలుగుతారు. ఒకసారి విద్యాసాగర్ ఐఏఎస్ గారు చెప్పారు నాతోటి, మన తెలంగాణ ఎండింగ్ భద్రాచలం గిరిజన అడవుల్లో మొత్తం గిరిజనులు కూర్చోబెట్టి ఆయన మీటింగ్ పెట్టిందట. చెట్లను కొట్టొద్దు, చెట్లను కొడితే మొత్తం నాశనం అయిపోద్ది, అడవులు నాశనం అయిపోతాయి, వానలు రావని. అంత మీటింగ్ అయిపోయాక అందులోకి వెళ్ళి ఒక గిరిజన యువతి లేచి మన తెలంగాణ భాషల్ని ఆయన ఒక ప్రశ్న అడిగిందట. నా ఐఏఎస్ బుర్ర తిరిగిపోయిందయ్యా ఆమె అడిగిన దానితో అన్నాడు. ఏం అడిగిందంటే, సార్ చెట్లు కొట్టుకోవద్దా, చేపలు నీళ్లు తాగితే చెరువు ఎండిపోద్దా, మేము చెట్లు కొట్టుకుంటే అడవి ఎండిపోద్దా, ఏమని చెప్పారు సార్ మీరు, దీనికోసం మీటింగా అని అన్నదండి. చేపలు నీళ్ళు తాగితే చేపలు నీళ్లు తాగితే చెరువు ఎండిపోద్దా, మేము చెట్లు కొట్టుకుంటే అడవి ఎండిపోద్దా అని ప్రశ్నించిన ఆ గిరిజన స్త్రీకి భద్రాచలం కథలు అంకితం అని అన్నాడు విద్యాసాగర్ రావు. మర్చిపోయిన అద్భుతమైన ఏమేమి ఉన్నాయి సార్ మీ దగ్గర? చాలా పట్టుకున్నారు కదా మీరు. చాలా ఉన్నాయి. ఇప్పుడు బెందులు అంటాం, బెందులు బెందులు పైకి ఇవన్నీ కావ్య బెందులు లేచింది అంటారు. పెయ్య బొండిగా 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 బిస్కి చంపుతా అంటారు. బొండిగా అనే పదం ఎవరికి తెలియదు. బొండిగా బొండిగా అనే పదము భాగవతంలో ఉంది, పోతన గారి భాగవతంలో. పోతన గారు ఇక్కడి వాడు గనక తెలంగాణ వాడు, తెలంగాణ ఉరుకు కూడా పోతనదే. ఏం చెప్పింది సార్ దాంట్లో? బొండుగా అంటే ధనుజు బొండుగా బిగియంగీలించి వ్రేలబడియను. ధనుజుని గుండియ వ్రేలబడింది, గుండియ మెడలును బొండుగు పొడవైన మ్రక్కి మెడలును. పండితారాధ్య చరిత్ర. కొందరు బొండుగల్ పగుల గుద్దియు. నారసింహ శతకం. మొగసి రక్కసుని బొండుగా చించుని గోళ్ళు. బొండుగకు 10-15 కావ్య ప్రయోగాలు అన్ని ప్రాంతాలు. అనేది మామూలు పదం తెలంగాణలో, కానీ అది పుస్తకానికి ఎక్కడానికి అందరు సందేహిస్తున్నారు, వెనకాడుతున్నారు. ఇంకోటి మనం అమ్మాయి అబ్బాయి ఈ మాటలు మానుకోవాలి. పిల్లగాడు అనాలి. పిల్లగాడు ఏంటి అమ్మాయి అబ్బాయి అంటారా మేడం? అది కొద్దిగా నీచార్థంలో అనిపిస్తుంది. కొంచెం మరాఠీలో వాడతారు పోరి అని. మరాఠీలో, తెలుగులో కొద్దిగా నీచార్థం అవుతుంది. పిల్లగాడు అంటే సరే, పెళ్లి కుదిరింది పోరనే వాడుతున్నారు కదా, నీచార్థంలో వాడతలేవారు. ఓ పోరి నీకు ఎంత చెప్పినా అర్థం కాదు వాడతారు. అంటే వాళ్ళ పోరానికి అర్థం కావట్లేదు అంటారు. అంటే అక్కడ నీచార్థం రావట్లేదు. అంటే ఒక రకంగా పెద్దలు ఎవరైనా పోరగాడు అంటే కొద్దిగా నీచార్థంలో మనము ఈ కాన్వెంట్ చదువులు వచ్చినాక డాడీ మమ్మీ వాడుతున్నాం. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మా నాన్నగారు అని పరిచయం చేస్తున్నాం. మా లాగా చదువుకున్న వాళ్ళ. మరి సార్ ఎట్లా పరిచయం చేసేదో వాళ్ళ నాన్నగారు నాకు తెలియదు, కానీ ఊళ్ళల్లో మా అయ్య అంటారు. మరి ఇప్పుడు మా అయ్యను మనం స్వీకరించాలనా, నాన్నను స్వీకరించాలనా? కానీ సార్ చెప్పాలి. ఒక విధంగా ప్రజలు దాన్ని ఎట్లా స్వీకరిస్తారు ఆ పదమును విన్నప్పుడు అనేది కూడా మనము ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అయ్యా తప్పుడు అర్థం అంటే ఒక కాలంలో ఉన్న, మీరు ఒక ఉదాహరణ చెప్తా. బువ్వ అనే పదం ఉంది. బువ్వ అనే పదము తెలుగు పదం. ఆ తెలుగు పదాన్ని వదిలేసి మనము అన్నం అని సంస్కృత పదం వాడుతున్నాం. అంటే కొంచెం అది కూడా చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అయ్య అనడం లేదు, బువ్వ అని అనడం లేదు. మనం చదువుకున్న వాళ్ళు ఎవరు అన్నం ఇప్పుడు రైస్ భోజనం ఇంకా సంస్కృత పదం, అది సంస్కృతం, ఇంకా వ్యవహారం. నాగేంద్ర గారు, ఇప్పుడు మనము మర్చిపోయినవి, మనకు తెలియనివి జాతీయాలు, సామెతలు, దాన్ని ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలి మనం? ఎట్టు ఏమన్నా మీకు గుర్తున్న కాడికి చెప్తారా? అవి మనం కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి ఉన్నాయి, కొన్ని కలెక్ట్ చేసి ప్రజల నోళ్ళల్లో ఉన్నాయి.
వాటిని మీకు select గుర్తున్న కాడ చేయాలి. చెప్పండి కొన్ని, తా- మీకు గుర్తున్న కాడ చెప్పండి నాకు సామెతలు ఏం గుర్తు రావడం లేదు. జాతీయాలు. మళ్ళా తర్వాత సార్ మీరు చెప్పండి, మీరు చెప్పినాక ఇద్దరిని అడుగుతానండి. సామెతలు అంటే ఊళ్ళల్లో మనం జనంలో బాగా తిరుగుతున్నప్పుడు జనం వాడే భాష వాళ్ళు స్పష్టంగా అంటే ఇప్పుడు మనం కనబడ్డాక వాళ్ళ కనబడ్డాం అనుకోండి, ఏడబోయినవే ఇన్ని రోజులు ఇన్ని వద్దుల సంది కనబడతలేవు, అయినా రావద్దురా మీ అయ్య చచ్చిన కాంచి మేము చచ్చినాం అనుకున్నావురా, కానరాని దేశంలో ఉంటే కొడుక నీ కష్టం ఏందో తెలియదా సుఖం ఏందో తెలియదా ఏనాడన్నా వచ్చి చూడొద్దారా. అంటే హైదరాబాద్ ఉండటమే వాళ్ళకు ఎవ్వరు పలకరించినప్పుడు నాకు ఏడుపు రాదు, కళ్ళని నీళ్ళు తిరగవు, వీడేదో అవసరం ఉండి పలకరిస్తుండు వీడు దొంగ అని అనుకుంటాం. కానీ మా ఊళ్ళోకి పోయినప్పుడు మా ఊళ్ళో మా నాయన దోస్తులో మా అయ్య దోస్తులో మా అమ్మ దోస్తులో నన్ను చూసి కనరాని దేశంలో ఉంటే కొడుక నీ కష్టమేందో తెలియదా సుఖం ఏందో తెలియదా ఒక్కసారన్నా కనరాని దేశం అంటే వాళ్ళకి హైదరాబాద్ కనరాని దేశం. వాళ్ళు వాడే భాషలో కూడా ఎంత తీయదనం ఉంటుందంటే అది నిజమైన తెలంగాణ భాష. ఇప్పుడు చూడండి కొన్ని సామెతలు. చెప్పండి. అత్త నేను మార్వాణం పోతున్నా, నీ కొడుకు ఆకలికి ఆగలేదన్నదట. మార్వాణం అంటే రెండో మనువు మారు మనువు మారు మనువు అంటే రెండో పెళ్లి. ఇకారం దప్పినోడు దుకాణం పెడితే వచ్చిన గిరాకి మళ్ళీపాయే, ఉన్న ఒక్క మెతుకు గంజిలో పోయినట్లు. ఉన్న ఒక్క మెతుకు గంజిలో పోయి ఏ చింత లేనోనికి కూటి మీదే చింత. ఒక ఏతులకు ఏలేశ్వరం పోతే పక్కతోలు కుక్కేసుకపోయిందట. ఏరుబడితే పందుం లేస్తది, పొత్తులుంటే పొరక లేవదు. ఏరుబడితే పందుం లేస్తది. ఎట్లా మారుతారు అనేది. అయిపోయిన పెళ్లికి డప్పు కొమ్ములు ఎందుకు, అయిపోయిన పెళ్లికి డప్పు ఇంకా ఇప్పటికి కొన్ని ఉన్నాయి కదా, జనవాడకలో ఉన్నాయి. అవును. మీరు మా అమ్మ ఒకసారి మా పని మనిషి ఇంట్లో పనిచేసామని తిడుతుంది, ఎంత అజ్జకారివే నువ్వు అని. నాకు ఆశ్చర్యమైంది, అజ్జకారి అనే శబ్దం ఏంటిది, ఏం తిట్టు అది, దాని అర్థం ఏంటి అసలు అజ్జకారి అంటే. అయితే ఆలోచించిన నేను, ఆహా ఇది ఆజ్ఞాకారి అని, సంస్కృతంలో ఉండే ఆజ్ఞాకారి అంటే ఆజ్ఞను పాటించేది అని. మనం ఏమన్నా చెప్తే అది పాటించేది, అది ప్రాకృతంలో ఏమవుతుంది అజ్జకారి అవుతుంది. అయితే నువ్వు ఎంత అజ్జకారివే అంటే నువ్వు ఎంత మాట వినని దానివి అని, ఎంత తిట్టు అట్లా వాడుతుంది అన్నమాట. దానికి పర్యాయపదంగా వాళ్ళు గయ్యాలు తీసుకొచ్చారు. అదే తిట్టు ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, సంస్కృతం నుంచి ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చింది. అది తెలంగాణలోనే ఉంది అజ్జకారి అనే శబ్దం, ఎక్కడ లేదు. అజ్జకారి వ్యాప్తిలో ఉంది అది ఇప్పటికి ఉంది. వాళ్ళేమో గయ్యాలులు అనే పదం వాడి, గయ్యాలి అనే పదం మనకు పత్రికల్లో అచ్చు చేయబడింది. తెలుగు సాహిత్యంలో కూడా దాని విషయంలో గొడవ కూడా అయింది. ఎందుకంటే రావి శాస్త్రి ఒక సందర్భంలో ఫెమినిస్ట్ ఉద్దేశించి ఇదంతా గయ్యాలుల సంఘం అని అన్నాడు. అంటే గయ్యాలి అనే పదం లేకుండా ఇక్కడ మన తెలంగాణలో మాత్రం కొద్దిగా యాక్టివ్గా ఉండే అమ్మాయిని, కొద్దిగా ఎవరి మాట వినని అమ్మాయిని, కొద్దిగా తన పని తనే చేసుకుంటూ ఆత్మగౌరవాన్ని ప్రకటించామని దాని జోలికి ఎందుకు పోయినారు, అది పెద్ద అజ్జకారిదే అంటారు. అజ్జకారి అనే పదం ఒక రకంగా బిరుదే అది. అంటే వాళ్ళ దాన్ని పైకి ఏమో ఉల్టా ఉంది మరి ఉల్టా ఉంది ముచ్చటంతా. ఇది ఉల్టా ఎట్లా అనిపించింది నీకు? ఉల్టా ఏం లేదు, అజ్జకారి లేదు ఆజ్ఞాకారి అంటే ఆజ్ఞని ధిక్కరించేది అని ధిక్కరిస్తుంది, తన స్వతంత్రతను చాటుకుంటుంది, చెప్తింటలేదు. ఒక్కొక్కసారి పదాలకు పూర్తిగా విరుద్ధమైన మూర్ఖుడు ఉంటాడు అనుకోండి, ఇప్పుడు మహా తెలివిగలవాడయా అని అంటాం అంటే అర్థం ఏంటి వాడు అట్లా అన్నాడు, వ్యతిరేక అర్థం కూడా. ఎప్పుడైనా సరే హృదయంలోంచి వచ్చే మాటను తెలంగాణ ప్రజలు తొందరగా పట్టుకుంటారు, పెదాల మీద నుంచి వచ్చే మాటను వాళ్ళు మనసు మీదకి తీసుకోరు. అందుకే ఊళ్ళలో కూడా అంటారు, లోపలికి వెళ్ళి రాలే, నువ్వు పైకి చెప్తున్నావు కానీ నీ మాటలు నమ్మి అన్ని బోగర్ మాట మాట్లాడుతున్నావు అంటారు. అంటే అది వాళ్ళ భాషలో, వాళ్ళ జీవత్ భాషలో ఏ భాష లోపలికి వెళ్ళి వస్తుంది, ఏ భాష లోపలికి వెళ్ళి రావట్లేదు అంటే పలికే తీరుని బట్టి కూడా అర్థం చేసుకుంటాం. మొట్టమొదట టెక్స్ట్ బుక్కులలో మన తెలంగాణ ప్రాంతపు మాండలిక పదాలు, జాతీయాలు, ఇలాంటి సామెతలు ఇవన్నీ మొదటి దశలో ప్రవేశపెట్టి ఆ తర్వాత తక్కిన విషయాలు మనం భాషను ఎందుకు బతికించుకోవాలి,
ఆ? ఎందుకు బతికించుకోవాలి? భాష చాలా భాషలు మన ప్రాణం, అది భాష, జాతి గర్వానికి చిహ్నం, అది వ్యవహార సాధనం. జాతి మన జాతి భాషను బతికించుకోవడం అంటే ఈ ప్రాంత సంస్కృతిని బతికించుకోవడం, ఈ ప్రాంత మనుషుల్ని బతికించుకోవడం. అసలు మొత్తం యావత్తు భాష ఖచ్చితంగా ఈ భాషను బతికించుకోవాలి. తెలంగాణ ఆంధ్ర వాళ్ళు రాసినట్టు మాండలిక భాష కాదు, తెలంగాణ జీవత్ భాష. తెలంగాణని ఇంకా ముందు ముందు తెలంగాణ భాషను మాండలిక భాషగా డైలెక్ట్గా వాడకూడదు, డైలెక్ట్ అనకూడదు. V6 ఆ పని చేస్తుంది. తెలంగాణ జీవత్ భాషను వాడుతున్న ఒకే ఒక ఛానల్ V6. ఆ పని మిగిలిన ఛానల్స్ అన్నీ కూడా చేయాలి. ఆ క్రెడిబిలిటీ V6కే దక్కుతుంది. ప్రజల జీవత్ భాషను ఎవడైతే గుర్తించడో వాడు కనుమరుగైపోతాడు, కానీ ప్రజలు ఎప్పటికీ కనుమరుగాడు. కానీ మోటుగుంది, చెవులకే రాళ్ళు పెట్టి మోటుగుంది అనుకోవడం ఆ అజ్ఞానంతో కూడిన మోటుతనం. ఇప్పుడు సార్ చెప్పిండు కదా, సార్ మాకెన్నడు మోటుకు కనబడలే, సార్ భాష మోటుకు కనబడలే, సార్ చెప్పే విషయాలు మోటుకు కనబడలే. నీకు జ్ఞానం లేనప్పుడు నీకు అజ్ఞానమేమో నాజుగ్గా కనబడుతుంది, జ్ఞానమేమో మోటుకు కనబడుతుంది. మేడం, ఊర్లలో ఉన్న వాళ్ళు 2-3 మాట్లాడుకున్నప్పుడు, 5-10 మంది మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ సంభాషణ ఎట్లా ఉంటుంది? భాష అనేది ఇంతకుముందుకు వ్యవసాయం ఉండే, వ్యవసాయంలో 10 మంది కూర్చొని మాట్లాడుకునేది వచ్చేది. అది అప్పటికిప్పటికి వచ్చిన మార్పు ఏంది? ఇప్పుడు మనం ఎట్లా కాపాడుకోవాలి దీన్ని? వ్యవసాయం గురించి వృత్తులు ఎన్ని వృత్తులైనా సరే అదే దేని గురించి అయినా ఇప్పుడు ఏమైందంటే అంత ఆగమాగం అయిపోయింది జీవితం. ఏ పని చక్కగా చేసేటట్టు లేదు. అన్నీ తిప్పలే, ఏది మొదలు పెడదామన్నా తిప్పలే. పైసలు లేవు, ఖర్చు పెడదామంటే పైసలు లేవు, పంట లేదు, పంట పండిందనుకో దానికి ధర లేదు. ఇక ఇట్లా ఎన్ని తిప్పాలని పడతాం మనం. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళల్లో మాట్లాడేటప్పుడు కష్టం చేసేటోళ్ళు బతకలేకపోతారు, కష్టం చేయనోడు. అందుకే ఇవి కష్టం చేసి బతికే దినాలు కావు, డాలన బోలన చేసి మందిని ముంచి బతికే కాలం. ఈ కాలంలో మనం బతామే మన లాంటి రైతులం. కష్టపడితే మాత్రం మాకు ఏం వస్తుందని ఇట్లా ఉంటుంది. అంటే వాళ్ళు లేదు లాభం, వాళ్ళు మాట్లాడే తీరులో ఆ స్పష్టత మనకు కనపడుతుంది. ఈ వృత్తులలో పోయిన భాషను మనం రీప్లేస్ చేయడం కొన్నిటికి అయితే కొన్నిటికి కాదేమో. ఈ కొత్తగా వచ్చిన ఈ టెక్నాలజీ విషయంలో మన భాషను ఎట్లా రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది? సెల్ ఫోను, చార్జరు, మీటరు, మోటరు, వీటి రీప్లేస్ చేసే విషయంలో కవి కానీ వీళ్ళు అంత బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రాచీన కవులు చేసిన పనిని మనకు ఆధునిక దాంట్లోకి వస్తే అల్లం రాజయ్య తన కథల్లో తన స్పష్టమైన తెలంగాణ జీవద్భాషను వాడిండు, ముదిగంటి సుజాతారెడ్డి గారు వాడిండు. ప్రొఫెసర్లలో క్లాస్ చెప్పేటప్పుడు మేము ఎంతోమంది క్లాసులు విన్నాం. రవా శ్రీహర్ గారు క్లాస్ చెప్పేటప్పుడు మా పేగు బంధం కనబడేది. ఆయన క్లాస్ అయిపోయిన దాకా కూడా అరే అప్పుడే క్లాస్ అయిపోయిందా అనిపించేది. ఎందుకంటే మన భాషలో క్లాస్ విన్నప్పుడు ఉండే ప్రేమ ఇతర భాషలో క్లాస్ విన్నప్పుడు ఉండే అది మనకు అర్థం కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలు వేల సంవత్సరాల నుంచి పరాయి భాషను తమ భాషగా భావించి పుస్తకాలు చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రం వచ్చినాక ఆ దుస్థితి నుంచి బయటపడాలి. ప్రజల జీవత్ భాషను మనం యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించాలి. ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాషను మనం ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నాం అంటే మనం ప్రామాణిక భాషలోకి వచ్చి చెడిపోయినామేమో. ఇప్పుడు ఊళ్ళల్లో ఒకరు చనిపోతే మాట్లాడమంటారా? ఎట్లా చెప్పండి. ఏం వదినా ఏం అయిందటగా, పిల్లగాడు ఎప్పుడు చూసినా అరుగు మీద కూర్చొని నోట్ల పండ్ల పూలు వేసుకొని నోరంతా తెరిచి నేను ఆడంగా పోతుంటే అత్తా బాగున్నావా అనేది ముద్దుగుండేనమ్మా. ఈ సావు పాడు గాను మంచి మంచి వాళ్ళకే వస్తుంది వదినా, నువ్వు నేను అట్లే ఉంటాము. పిల్లగాడు ఓల తెరువు ఓడు, ఓల జోలికి ఓడు, ఎన్నడన్నా ఓలతోటి గొడవ పడ్డోడు కూడా కాదమ్మా. అయినా గిట్లా అయిపోయా వదినా, లే పోయిన వాళ్ళతోటి మనం పోతామా ఏంది? నా మొగుడు వస్తే నేను తిని మంచిగా ఉంటలేను, లేచి ఓ ముద్ద తిను, ఈ భూమి మీద ఉందామని వచ్చినామమ్మ నువ్వు నేను, ముందు ఆడు పోతాడు వెనక మనం పోతాం, లే పిల్లలే లేచి ఓ ముద్ద తిను అంటారు. అంటే నేను ఇంతమంది చదువుకున్న వాళ్ళు వచ్చిర్రు, కొడుకు చచ్చిపోతే ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చిర్రు, ఎవ్వరు ఓదార్చలేని తీరుగా ఆమె ఓదార్చడంతో ఆమె అన్నం తిన్నది. అంటే ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడితేనే ఎదుటి వాళ్ళను మెప్పించగలుగుతారు, ప్రేమను వ్యక్తీకరించగలుగుతారు. అసలు సాహిత్య ఉద్యమం మొదలైంది 1990 నుంచే సాహిత్య ఉద్యమం తెలంగాణలో మొదలైంది. ఆ సాహిత్య ఉద్యమంలో ఏంటి ప్రధానమైన అంశం ఏంటి? మన భాషను మనం వాడాలి, మాతృభాష మీద అభిమానం కలిగి ఉండాలి. అది ఆ తెలంగాణ భాషనే తెలంగాణను తెచ్చింది. మేడం చెప్పింది చాలా కరెక్ట్. కేసీఆర్తో పాటు
తెలంగాణ కథకులు, సాహిత్యకారులు, ముఖ్యంగా పాటల రచయితలు తెలంగాణ భాషలో ప్రజల గుండెల్లోకి నాటుకునేటట్టుగా తెలంగాణ భావజాలను వ్యాప్తి చేసిరు. ఎట్లా అంటే ఒక్క లైన్ చెప్తా నేను, ఎన్ని బాధలున్నా కానీ జిలేడమ్మ జిట్ట ఆ ఇడుపు మనం దొక్కలేదు జిలేడమ్మ జిట్ట. ఇడుపు అనే మాట సార్కు బాగా తెలుసు. మనం ఆ ఇంటికి పెళ్ళికి నేను పోతానే, నా సస్తే నా పానం పోయినా పో, నా ఇడుపు దొక్కని, నేను పానం అని నిలుస్తా కానీ ఆ ఇడుపు దొక్కని అంటారు. అదే పదాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు ఎన్ని బాధలు ఉన్నా కానీ జిలేడమ్మ జిట్ట ఆ ఇడుపు మనం దొక్కలేదు అంటే ఆయన దగ్గరికి మేము వలసపోలేదు, నువ్వే ఈడికి వచ్చినావు కదా. అన్ని పాటలు మీరు తీసుకోండి, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన అన్ని పాటల్లో ఈ తెలంగాణ జీవద్భాష ఉంది. ప్రజల ప్రాథమిక రూపం మాండలికమే. తెలంగాణ భాషే తెలుగుకు మొదటి ఆద్య భాష. అది సార్ లాంటి వాళ్ళు పరిశోధనల ద్వారా నిరూపించారు, కావ్యాల ద్వారా ఎంతోమంది నిరూపించారు. అందుకే తెలుగుకు స్పష్టమైన మొదటి రూపం, మీకు ప్రాచీన తెలుగుగా కూడా గుర్తించబడ్డది. మన తెలంగాణలో దొరికిన శాసనం ద్వారానే తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చింది. ఆంధ్ర ప్రాంతం నుంచి ఏ శాసనం దొరకలేదు. దీని సార్ ఎంత కాలంలో మనం తెలంగాణ భాషను అందరికి అర్థమయ్యేటట్టుగా ఒక ప్రామాణిక భాషగా చేసుకోవచ్చు? అయితే దీనికి అందరి సహకారం కావాలి. ముఖ్యంగా ఈ పత్రికల వాళ్ళు, తర్వాత టెక్స్ట్ బుక్స్, ఈ వీటిలో మనం తొందరగా ప్రచారం చేయడానికి వీలవుతుంది. పత్రికలు ప్రధానంగా, తర్వాత టెక్స్ట్ బుక్స్. 1వ తరగతి నుంచి సార్ అన్నట్టు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మాత్రం తెలంగాణ భాషలో ఉండాలి ఖచ్చితంగా. ఇంకోటి, ఇలాంటి ప్రోగ్రామ్స్తో పాటు మనం కెమెరాలు పట్టుకొని తెలంగాణ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవిత భాషను కూడా రికార్డు చేసి ప్రచారం చేయాలి. ఇదివరకు నా ఉద్దేశంలో ఇదివరకే చిన్న పిల్లల్లో కానీ స్కూల్ పిల్లల్లో కానీ తెలంగాణ భాష మాట్లాడడం అలవాటైంది. తెలంగాణ భాషలో చక్కగా ధారాళంగా మాట్లాడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుజాత రెడ్డి గారు, శ్రీహరి గారు, మన నాగేంద్ర గారు, థ్యాంక్ యూ అండి ముగ్గురికి. తెలంగాణ భాష ప్రామాణిక భాషగా రావడానికి, అందరికీ అర్థం కావడానికి కొంత సమయం తీసుకున్నా సరే కానీ ఇందులో 1వ తరగతి నుంచి పాఠ్యపుస్తకాలలో 10వ తరగతి వరకు, ఆ పై తరగతిలో కూడా మీడియాలో కూడా దాన్ని ఇప్పటి నుంచే వాడడం ప్రారంభిస్తే కనుక, ఇప్పటి నుంచే సురువు చేస్తే కనుక అతి కొద్ది రోజుల్లోనే, కొంతకాలంలోనే అందరికీ అర్థమయ్యే, ప్రామాణికంగా నిలబడే, భవిష్యత్ తరాలకు, ముందు తరాలకు అందించే తెలంగాణ భాష రావడం ఖాయం. నమస్తే.